గత ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క మంచి పనైనా కాపులకు చేశారని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్న వైసీపీ కాపుల ముఖ్య నేతల ఆత్మీయ కలయిక ఎందుకు చేపట్టారు, ఎవరి కోసం చేపట్టారో తెలియచేయాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ నోరుకు ఆనకట్టలేదని పేర్ని నాని మాట్లాడడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి ఊడిగం చేయడానికి మీ ఆత్మీయ కలయిక జరిగింది అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఉగ్గిరాల సీతారామయ్య, గుంటూరు జిల్లా జనసేన నాయకులు గాది వెంకటేశ్వరరావు, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబు, ప్రతిపాడు జనసేన పార్టీ సమన్వయకర్త కొరపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని కోట్లు ఇచ్చేసాడంట ఈ కాపుకులానికంట 39,317.8 కోట్లు నవరత్నాల పథకాలతో సహాయం చేశాడంట. ఏమా జగన్మోహన్ రెడ్డి గారు ఈ బ్యాచ్ ఎట్లా చెప్పలేదు, మిమ్మల్ని అడుగుతున్నాను. నవరత్నాల పథకము ఈ రాష్ట్రంలో మీ హయాంలో ఓన్లీ కాపుల కోసమే పెట్టారా? వాళ్ళ కోసమే పెట్టారా? వాళ్ళ కోసమే 19,000 కోట్లు ఇచ్చారా? కూర్చున్నామా మనిద్దరం? అంటే ఒక అఫ్కోర్స్ కావచ్చు, మీరు ఒకసారి ముఖ్యమంత్రి చేస్తున్న వ్యక్తి కాబట్టి మీ స్థాయి పెద్దదే, కానీ ఇక్కడ చర్చించేటప్పుడు స్థాయిలతో సంబంధం లే, విషయ పరిజ్ఞానం ఉండాలి. కూర్చున్నామా? పెట్టినటువంటి పథకాలు నాకు తెలిసినంత రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు కనిపెట్టారు కదా మీరు. ఇవాళ మరి ఏంటమ్మా మీ కాపుల్లో, మీ పార్టీలో ఉన్నటువంటి ఈ సోకాళ్ళ కాపులు వచ్చేసేసి కాపుల కోసమే పెట్టామని చెప్తారండి. మరి దీనికి సంబంధం ఎవరు చెప్తారు? వీళ్ళు చెప్తారా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పాలా? అందుకని మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పాల్సింది మీరే కదా. ఒకసారి మరి రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. నిన్న కూర్చోబెట్టారు కదా, మొత్తాన్ని కూర్చున్నారు పాపం. ఆడ పోయిన తర్వాత నాకు తెలిసి ఏం మాట్లాడాలో అర్థం కాక త్రిమూర్తులు గారు పెట్టిన భోజనం చేసి బయటకు వచ్చి చెప్పుకుంటూ వచ్చుంటారు. అంతకుమించి వీళ్ళు ఏం లేదక్క. చెప్పాలి, మీరు ఏం చేశారో చెప్పి ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటో చెప్పాలి మీరు. ఏం గతంలో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గిద్దలో అనుకున్న పాపం వెంగయ్య అనే ఒక పల్లెటూరు వ్యక్తి మా ఊరు రోడ్డు వేయండి అని చెప్పేసి మీ ఎమ్మెల్యే అప్పుడున్నటువంటి రాంబాబు వెనకాల కారు దగ్గర వచ్చి అడిగెడితే రెండో రోజు సౌమ్య అయిపోయాడు కదా. రోడ్డు వేయమని అడిగాడు, అతను సొంతానికి అడగల. రోడ్డు వేయి మా ఊరు కన్నా బురదలో తిరుగుతున్నాం అంటే రెండో రోజుకి శవమై తేలాడు. ఏం మీకు గుర్తురా ఇలా? ఆయన కాపే, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కాపు మీద ఉన్నారా? వెంగయ్య కూడా కాపే. ఎవడన్నా మాట్లాడాడు మీలో నోట్లో నుంచి ఎవరికన్నా వచ్చిందా? ఎడబెట్టుకున్నారు నోట్లు ఆ రోజునని? ఎందుకు ఎట్లా మరి గుర్తురాలేదు ఆ రోజున మీకు? అన్యాయం జరిగిపోయినట్టు కులంకి అన్యాయం గుర్తురాలి, ఎవరికి గుర్తురాలి మీకు? మరి ఇదే వైఎస్ఆర్ పార్టీలో డాక్టర్ సుధాకర్ గారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.